మంచి ఫుడ్, మంచి ఆలోచనలు, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజులు, పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ మన వయసును సహజంగానే బయటకు కనిపించవు. వృద్ధాప్యాన్ని అంత త్వరగా దరిచేరనివ్వవు. కానీ ఇవేవీ లేకుండా బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకోవటం వయసును రివర్స్ చేసే పనులతో మొదటికే మోసం వస్తోంది. ప్రాణాలకి ముప్పు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే చాలా ఘటనలు జరిగాయి కూడా. అయినా సరే అందం కోసం, మంచిగా కనిపించడం కోసం, బాహ్య సౌందర్యం కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఎత్తు పెరగాలని ఒకరు, స్మైల్ బాగుండాలని ఇంకొకరు, చర్మంపై ముడతలు పోవాలని వేరొకరు, తలపై బట్టతల నివారణ కోసం, తెల్లగా కనిపించటం కోసం, వెంట్రుకలు నల్లగా చేయటం కోసం, ముక్కు బాగా కనిపించటం కోసం, కళ్ళు మెరవటం కోసం, కొవ్వు తగ్గటం కోసం. ఒక్కటేంటి, మనిషి అందం కోసం చాలా చేస్తున్నాడు. వయసును సహజంగా కాకుండా ట్రీట్మెంట్ రూపంలో ఆపాలనుకుంటున్నాడు. అదే సమస్యలు కొని తెస్తోంది. యాంటీ ఏజింగ్ అన్నది సహజ సిద్ధంగా చేస్తేనే అందం. ఎందుకంటే అందం, ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం, మంచి ఆలోచనలు, మంచి వాతావరణం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ఇవే సహజమైన ఔషధాలు. కానీ మనిషి మాత్రం సర్జరీలు, మెడిసిన్స్ తో వయసును ఆపాలనుకుంటున్నాడు. రకరకాల సర్జరీలు కూడా తెరపైకొచ్చాయి. మరి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ రిస్క్ ఫ్రీనా? కానే కాదు. లుక్స్ కెన్ కిల్. అవును, మీరు విన్నది నిజమే. అందం కోసం ఏదైతే చేస్తున్నారో అది ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ మధ్య హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి కదా, వాటిలో కొన్ని కేసుల్లో కారణం ఇలాంటి చికిత్సలే. అందంగా కనిపించాలనుకోవటం లైఫ్ ను రిస్క్ లో పెట్టుకున్నట్లే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా షెఫాలి జరీవాలా ఉదంతమే నిదర్శనం. అందంగా కనిపించడం కోసం సెలబ్రిటీలైతేనేమి, సామాన్యులైతేనేమి అందరూ కాస్మెటిక్ సర్జరీలు, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లు, బరువు తగ్గించే చికిత్సలు చేయించుకుంటున్నారు. కానీ ఈ ట్రీట్మెంట్లు కొన్నిసార్లు ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టి ఏకంగా ప్రాణాంతకంగా కూడా మారుతాయన్నది నిజం. కాస్మెటిక్ సర్జరీల విషయానికొస్తే చాలా మంది ముఖాన్ని అందంగా మార్చడానికి బొటాక్స్, ఫిల్లర్లు, అలాగే ఫేస్ లిఫ్ట్ వంటి సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇవి సాధారణంగా సేఫ్ అనే చెప్తారు. అయితే ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్లు లేదా సరైన వసతులు లేని క్లినిక్లలో చేయించుకుంటే సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. చర్మంలో మార్పులు జరిగి మచ్చలు ఏర్పడి ముఖ వైకల్యానికి దారితీయొచ్చు, లేదా అనస్థీషియా వల్ల సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇవి ప్రాణాంతకం కావచ్చు. హైదరాబాద్ లోనే దంతాల ట్రీట్మెంట్ కు వెళ్లిన ఓ వ్యక్తికి అనస్థీషియా ఓవర్డోస్ కారణంగా చనిపోయాడు. సో ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ సంగతి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. గ్లూటాథయాన్ ఇంజెక్షన్లు చర్మాన్ని తెల్లగా మెరిసేలా చేయడానికి ఉపయోగపడతాయి. అయితే సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా తీసుకుంటే కిడ్నీ, లివర్ సమస్యలు లేదా అలర్జీ రియాక్షన్లు రావచ్చు. ఇక ముడతలను తగ్గించడానికి బొటాక్స్ ఇంజెక్షన్లను వాడతారు. కానీ ఇవి కరెక్ట్ డోస్ లో ఇవ్వకపోతే ఫేస్ లో మజిల్స్ షేప్ మారిపోతుంటాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుంది. అసలు మీ ముఖాన్ని ఎవరూ చూడని విధంగా తయారవుతుంది. ఇంకొందరైతే ఒక అడుగు ముందు యవ్వన రూపాన్ని కాపాడుకోవటానికి స్టెమ్ సెల్ ఇంజెక్షన్లు తీసుకుంటారు. కానీ దీని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పటిదాకా పెద్దగా కనుక్కున్నది లేదు. రిస్క్ తీసుకుంటే లైఫ్ డేంజర్ లో పడుతుంది. అందంగా కనిపించే ట్రీట్మెంట్లు ఒకటైతే, ఇక బరువు తగ్గించే చికిత్సలు కూడా బాగానే ప్రచారంలో ఉన్నాయి. లైపోసెక్షన్ సర్జరీతో శరీరంలోని కొవ్వును తొలగిస్తారు. అయితే రక్తస్రావం అవటం, రక్తం గడ్డకట్టడం లేదా అనస్థీషియా వంటి సమస్యలతో చనిపోయిన వారు ఉన్నారు. ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ చనిపోయిన వారికి చేసిన పోస్ట్ మార్టం రిపోర్టుల్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. శరీరంలో ఏమేం మార్పులు జరిగి చనిపోయారో ఎయిమ్స్ డాక్టర్లు గతంలోనే పోస్ట్ మార్టం రిపోర్టుల వివరాలు బయటపెట్టారు. సమాజంలో సినీ సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైనా ఒక ఒత్తిడి ఉంటుంది. స్క్రీన్ ముందు బాగా కనిపించాలి అనుకుంటారు. ఎక్కువ రోజులు యవ్వనంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకుంటారు. అందుకే ఈ ఒత్తిడితో వారు బొటాక్స్, ఫిల్లర్స్ లేదా గ్లూటాథయాన్ ఇంజెక్షన్ల వంటి చికిత్సల వైపు వెళుతుంటారు. సౌందర్య చికిత్సలు అనగానే కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా ఈ క్యూలో ఎక్కువగా ఉంటున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు, బొటాక్స్, లైపోసెక్షన్ వంటివి మగవాళ్లు కూడా చేసుకుంటున్నారు. ఏదో చేద్దామనుకుని చాలా మంది ప్రమాదకరమైన ట్రీట్మెంట్లను ఎంచుకుంటున్నారు.
ఇలాంటి సర్జరీలు, యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కాస్మెటిక్ సర్జరీలైన, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ ను సంప్రదించాలి. బ్లడ్ టెస్టులు, అలర్జీ టెస్టులు ముందుగానే చేయించుకోవటం ద్వారా శరీరం ఆ ట్రీట్మెంట్లకు సరిపోతుందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఈ యాంటీ ఏజింగ్ కాస్మెటిక్ సర్జరీలు చేసుకోవాలనుకుంటే ఆ చికిత్సల సైడ్ ఎఫెక్టులు, ప్రాణాంతక పరిస్థితుల గురించి పూర్తి సమాచారం ముందే తెలుసుకోవటం బెటర్. ఇవన్నీ వద్దు అనుకుంటే సరైన డైట్, వ్యాయామం, సన్ స్క్రీన్ వాడకం, తగినంత నీరు తాగటం, మానసిక ప్రశాంతత ఇలాంటివి వృద్ధాప్యాన్ని త్వరగా రానియవు. వయసు పెరుగుతున్న కొద్దీ లేనిపోని ఆలోచనలు మానేసి సహజ వృద్ధాప్యాన్ని స్వీకరించడం మంచి మార్గం. శేష జీవితం బావుంటుంది. లేదంటే 4 పదుల వయసులోనే 100 ఏళ్లు నిండిపోతాయి షెఫాలి జరివాలా మాదిరి. సో be alert, be safe, be educated, be aware.